సూర్యాపేట పట్టణంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. నీళ్ల కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పట్టణంలోని 1వ వార్డులో గత 2 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్ల పైపులు పగిలిపోవడంతో మండుతున్న ఎండల్లో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందన ఆలేదని ఆరోపిస్తూ వెంటనే పైప్లైన్ మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నా చేసినాం, ఎవరు రాలేదు రోడ్డు మీదకి. అయినా మేము ఇళ్లలోకి వచ్చేసినాం. ఎస్ఐ గారు మీకు పరిష్కరిస్తానన్నారు. అయినా కౌన్సిలర్ గారు ఎవరు రాలేదు, పట్టించుకోవట్లేదు. కౌన్సిలర్ గారు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మాజీ కౌన్సిలర్ గారు మాకు ట్యాంకర్లు పంపించింది, అయినా గానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు నీళ్ళ సమస్య చాలా ఉంది ఫస్ట్ వార్డుకి. మరి దీనికి ఎవరు పరిష్కరిస్తారో చెప్ప. కౌన్సిలర్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఎవరు చెప్పుకోవాలి? ఈ వార్డుకి ఆయనే కదా ఉన్నది, ఇంకెవరు చెప్పుకోవాలి? ఎవరు తీరుస్తారు మా సమస్య? ఎవరింటి బదాన్ని బోరింగ్ లేదు, బావి లేదు, ఎవరింటికి పోవాలి చెప్పండి మీరు? ఎవరింటి పైన ఇదే సమస్య. ఎవరు ఇస్తారు నీళ్లు? ఎవరు ఇయ్యరు? మరి మేము ఎడిపోవాలి? అసలు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ నీళ్ళ గురించి. వాడుకోవడానికి అసలు నీళ్ళే రావట్లేదు. కనీసం ఎవరు ఇంటికి వెళ్ళినా ఒక బకెట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. మాకు 2 నెలల నుండి నీళ్ళ సమస్య అనేది ఉన్నది. ఎవరికి చెప్పినా చేస్తాము అని చెప్తున్నారు. కౌన్సిలర్ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ నీళ్లు మాత్రము ప్రొవైడ్ చేయట్లేదు. మాకు తక్షణము నీళ్లు కావాలి అంతే. వేసిన పైపులు పగిలిపోయినా వాటర్ అనేది రావట్లేదు. 2 నెలల నుంచి ఇబ్బంది.